మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల రెండవ రోజు మార్కెట్ కమిటీ పాలకవర్గం సంతాపం ప్రకటించింది. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి దుర్గారెడ్డి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ప్రజలకు ఉపాధి హామీ పనులు, విద్యా సంస్కరణలు ఇలాంటివి ఎన్నో అద్భుతమైన ఆలోచనలతో దేశానికి దేశ అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. అనంతరం మార్కెట్ కమిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ను సందర్శించి రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఎస్ఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు నిన్ననే వారు కాలం చేయడం జరిగింది. వారి భగవంతులు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు ప్రధాన పాత్ర. వారు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి కూడా మన్మోహన్ సింగ్ గారే. చాలా ఆర్థిక ఫలాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఫలాలు అందుకుంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పని ఏం లేదు. మన్మోహన్ సింగ్ గారు గతంలో పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లే ఈనాడు దేశం ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన్మోహన్ సింగ్ గారి వారి నాయకత్వంలో వారు పనిచేసినటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు.